సౌత్ ఆఫ్రికా తోటి 4 టీ20ల సిరీస్కు టీమిండియా సిద్ధమవుతుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత టీ20 జట్టు ఈ సిరీస్ కోసం ఇప్పటికే సౌత్ ఆఫ్రికా గడ్డపై అడుగుపెట్టింది. డర్బన్ వేదికగా ఈరోజు అంటే శుక్రవారము రాత్రి 8:30 ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ తోటి ఈ 4 మ్యాచ్ల టీ20 సిరీస్కు తెరలేవనుంది. ఇప్పటికే కుర్రాలతో కూడినటువంటి టీమిండియా ఈ సిరీస్ కోసం సన్నద్ధమవుతుంది. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్స్ తర్వాత ఇరు జట్లు మరోసారి ఇప్పుడే తలపడుతున్నాయి. దాంతో ఈ సిరీస్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో సీనియర్ టీము బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతుండగా కుర్రాలతో కూడినటువంటి ఈ జట్టుకు అంటే ఈ టీ20 జట్టుకు ఎన్సీఏ డైరెక్టర్ వివిఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. 14 మంది సభ్యులు గల ఈ స్క్వాడ్ నుంచి తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందా అనేది ఆసక్తిగా మారింది. విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటుగా వెటరన్ వికెట్ కీపర్ సంజు శాంసన్ ఇద్దరు కలిసి భారత ఇన్నింగ్స్ను ఆరంభించనున్నారు. బంగ్లాదేశ్ తోటి సొంత గడ్డపై జరిగినటువంటి టీ20 సిరీస్లో సంజు శాంసన్ ఓపెనర్గా సత్తా చాటాడు. హైదరాబాద్లో జరిగినటువంటి టీ20 మ్యాచ్లో అయితే అద్భుతమైనటువంటి సెంచరీ కూడా సాధించాడు సంజు శాంసన్. దీంతో టీ20 జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు సంజు శాంసన్. కాబట్టి అతన్నే ఓపెనర్గా కొనసాగించేటటువంటి అవకాశం ఉంది. ఇక ఫస్ట్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్ ఆడనుండగా 4వ స్థానంలో తెలుగు తేజం తిలక్ వర్మకు చోటు దక్కబోతుంది. అయితే బౌలింగ్ సామర్థ్యం కలిగినటువంటి రమణ్దీప్ సింగ్ను తీసుకోవాలనుకుంటే మాత్రం తిలక్ వర్మను బెంచ్కే పరిమితం చేయాల్సి వస్తుంది. ఇక 5వ స్థానంలో రింకు సింగ్, 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలోకి దిగనున్నారు. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ ఆడనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తికి చోటు దక్కనుంది. రవి బిష్ణోయ్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పేస్ బౌలింగ్కు అనుకూలంగా ఉండే సౌత్ ఆఫ్రికా గడ్డపై టీమిండియా 3 పేసర్లతోటి బరిలోకి దిగే అవకాశం ఉంది. హర్షదీప్ సింగ్, యష్ దయాలు, ఆకాశ్ దీపులు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఇక ఎక్స్ట్రా స్పిన్నర్ తోటి బరిలోకి దిగితే మాత్రం యష్ దయాల్ స్థానంలో రవి బిష్ణోయ్ ఆడతాడు. ఇక ఈ తొలి టీ20 మ్యాచ్లో భారత జట్టులో ఆడబోయే తుది జట్టు సభ్యుల విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, 3వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 4వ స్థానంలో తిలక్ వర్మ లేదా రమణ్దీప్ సింగ్, 5వ స్థానంలో రింకు సింగ్, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, యష్ దయాల్ లేదా స్పిన్నర్ కావాలనుకుంటే రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ వీరు భారత తుది జట్టులో స్థానం సంపాదించేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈ 2 జట్ల మధ్య అంటే ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు 27 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు జరిగితే అందులో ఇండియాదే పైచేయి. మొత్తంగా ఈ 27 టీ20 మ్యాచ్లలో ఇండియా 15 మ్యాచ్లలో గెలిస్తే సౌత్ ఆఫ్రికా 11 మ్యాచ్లలో గెలిచింది. మరొక మ్యాచ్లో రిజల్ట్ రాలేదు. సో మొత్తంగా ఓవరాల్గా చూసినట్లయితే ఇండియాదే ఆధిపత్యం ఉంది. అయితే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో వాళ్ళ గడ్డపైన జరుగుతుంది కాబట్టి యువకులతో కూడినటువంటి భారత జట్టు సిరీస్ను చేజిక్కించుకుంటే మాత్రము ఇటీవల న్యూజిలాండ్ పైన మనం టెస్ట్ సిరీస్ ఓడిపోయాం కదా, ఆ బాధ నుంచి కాస్త క్రికెట్ అభిమానులకు ఊరట లభించేటటువంటి అవకాశం ఉంది.